చెట్లు నరికితే కలుగును ఎన్నో చెట్లే మీరు ప్రగతికి మెట్లనల్లా చెట్లే చెప్పే వరకు నేను పెద్దక చెట్లే నరికితే ఒక మొక్క తన పెరిగి పెద్ద అయిన తర్వాత 15 లక్షల నుంచి 30 లక్షలు విలువ చేసేటువంటి సేవలు మనకు అందిస్తూ ఉందనేటువంటి విషయాన్ని మనమందరం గుర్తించాలి. ఈరోజు వర్షాకాలం ఏదో చలికాలం ఏదో ఎండాకాలం ఏదో గుర్తించినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఈరోజు మరి వర్షాకాలం కానీ ఎండకు నిలవలేటువంటి పరిస్థితి ఉంది. దీనికంతటా కారణం ఎవరు? మనమే. ఫస్ట్ మనం మొక్కలు నాటాలా. ఒక మొక్కను మనం కొట్టేసినామంటే ఖచ్చితంగా 2 మొక్కలైనా మనం నాటితే అవి పెరిగి పెద్ద అయిన తర్వాత మనకు చాలా సేవలను అందిస్తూ ఉంది. కాబట్టి అటువంటి మొక్కల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా స్కూల్లో ఒక మొక్కని చెట్లే ప్రగతికి మెట్టని చెప్తా ఉన్నాం. స్కూల్లో రేపటి తరాలే భావి తరాలుగా మనము అందిస్తూ ఉన్నాం. ఇటువంటి స్కూళ్ళల్లో కాలేజీల్లో మొక్కలు నాటి పిల్లలకి ఒక్కొక్క మొక్కని మనం దత్తత ఇచ్చినామంటే వాళ్ళు ఈ స్కూల్ నుంచి బయటికి పోయే లోపల ఆ మొక్క పెరిగి పెద్దదై మరి మనకు చాలా సేవలు అందిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, స్ఫూర్తి ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహకులు. జన్మభూమి అనే చెట్లు నాటి శ్రమదానం అని మాత్రం పీకేసి పాఠశాలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ తరఫున మరియు జన విజ్ఞాన వేదిక తరఫున మంచి ఫ్రూట్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ తీసుకొచ్చి మా దగ్గర ప్లాంటేషన్ చేయడం జరిగింది. నిజంగా పిల్లలకి మొక్కల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ మంచి మొక్కల్ని మాకు ఇచ్చి ఇక్కడ ఈ ప్లాంటేషన్ కార్యక్రమం జరగడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషన్ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గోహిత అనే పాప పేరు మీద వాళ్ళ పేరెంట్స్ నంద్యాల నుంచి 10,000 రూపీస్ స్పాన్సర్ చేసి మంచి మెడిసినల్ ప్లాంట్స్ అయితేనేమి, ఫ్రూట్ ప్లాంట్స్ అయితేనేమి కొని మా మధ్యకి తీసుకొచ్చినటువంటి టీము, ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పిల్లలు కూడా ఈ మొక్కల యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని భావి తరాలకు వీటికి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్లాంటేషన్లో పాల్గొన్నందుకు స్టూడెంట్స్కి, స్టాఫ్కి, వచ్చిన ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.